స్కామర్లకే స్కామ్ చేసి 10,000 కాజేసిన ఓ యువకుడి గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ కాన్పూర్కి చెందిన భూపేందర్ సింగ్ అనే ఓ వ్యక్తికి తాను సిబిఐ అధికారినని, తన అభ్యంతరకరమైన వీడియోలు తన దగ్గర ఉన్నాయని, కేసు క్లోజ్ చేయాలంటే 16,000 ఇవ్వాలని ఓ స్కామర్ కాల్ చేశాడు. ఈ కాల్ స్కామర్స్ నుంచే వచ్చిందని గమనించిన ఆ అబ్బాయి వాళ్ళతో ఇలా యాక్ట్ చేశాడు. తాను ఓ బంగారు గొలుసును తాకట్టు పెట్టానని, దాన్ని విడిపించడానికి 3,000 అవుతుందని, ఆ గొలుసును విడిపించిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పాడు. భూపేందర్ మాటలు నమ్మి మొదట్లో 3,000 ఇచ్చాడు. తర్వాత తాను మైనర్ కావడంతో నగల వ్యాపారి గొలుసును ఇవ్వడం లేదని, మీరు నా తండ్రిలాగా వ్యాపారితో మాట్లాడాలని కోరాడు. దీనికి ఆ స్కామర్ కూడా ఒప్పుకున్నాడు. తర్వాత భూపేందర్ తన ఫ్రెండ్ ని నగల వ్యాపారిగా నటించమన్నాడు. తర్వాత ఫోన్ లో మాట్లాడిన స్కామర్ ను మరో 4,500 కడితే లోన్ క్లియర్ అవుతుందని, తర్వాత గొలుసుపై 1,10,000 రుణం ఇస్తామని, దానికి 3,000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ కడితే సరిపోతుందని, ఇలా మొత్తం 10,000 రూపాయలు లాగేశారు. చివరికి తానే మోసపోయానని గ్రహించిన స్కామర్ తన డబ్బులు తనకి తిరిగి రావాలని భూపేందర్ ని బతిమాలాడు. ఇదే విషయాన్ని భూపేందర్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ 10,000ను విరాళంగా ఇస్తానని చెప్పాడు.